శారద డైరీని రోజా దొంగిలించిందని తెలుసుకున్న అంజన క్రోధంతో రగిలిపోతుంది. తన దశాబ్దాల నాటి రహస్యం బయటపడితే తన జీవితం నాశనమవుతుందన్న భయం ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంది. ఇప్పుడు రోజా కేవలం ఒక కోడలు కాదు, తన పతనానికి కారణం కాగల శత్రువు. ఈ రోజు ఇంట్లో జరగబోయేది మామూలు అత్తాకోడళ్ల గొడవ కాదు, అది న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే మహాసంగ్రామం. రోజా! అంజన గొంతులోంచి వచ్చిన ఆ కేక ఆ ఇంట్లోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పగతో క్రోధంతో ఓడిపోయిన రాక్షసి ఆర్తనాదంలా వినిపించింది. ఆ అరుపుకు కింద హాల్లో కాఫీ తాగుతున్న నవ్య ఉలిక్కిపడి కప్పు కింద పెట్టేసింది. అదే సమయానికి ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన సూర్య, శంకర్ కూడా ఆ కేక విని షాక్ అయ్యారు. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఆ మార్పులా ఉందే, పైనుంచి వస్తోంది. ముగ్గురు పరుగులాంటి నడకతో మేడమెట్లు ఎక్కారు. గదిలో ఉన్న రోజాకు ఆ కేక వినగానే గుండె ఆగిపోయింది. అయిపోయింది, దొరికిపోయాను అని ఆమె శరీరం భయంతో చల్లగా అయిపోయింది. లోపల అంజన పిచ్చిపట్టిన దానిలా నిలబడి ఉంది. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ట్రంకు పెట్టెలోని బట్టలన్నీ కిందపడి చిందరవందరగా ఉన్నాయి. ఆమె చేతిలో రోజా చేతి రుమాలు ఉంది. అంజనా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది ఇక్కడ? అంజన వణుకుతున్న స్వరంతో, దాన్ని బయటకు పిలవండి, ఆ దొంగను నా ముందుకు లాక్కురండి. అమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రోజా గురించా? తన గదిలోనే ఉంది కదా, శిక్షలో ఉంది కదా. శిక్ష? ఆ శిక్షను కాలరాసి నా గది తాళం పగులగొట్టి నా పవిత్రమైన గదిలోకి చొరబడింది నా ముద్దుల కోడలు. నా పరువు తీసింది, నా సర్వస్వాన్ని దొంగలించింది. ఆ మాటలకు శంకర్, సూర్య, నవ్య షాక్ అయ్యారు. అందరి చూపులు రోజా గది తలుపు వైపు తిరిగాయి. లోపలున్న రోజాకు ఊపిరాడలేదు. కాని ఇప్పుడు భయపడితే లాభం లేదని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా తలుపు గడియ తీసి బయటకొచ్చింది. ఆమె ముఖంలో భయం లేదు, కాని ఒక రకమైన నిశ్చయంతో కూడిన గంభీరత ఉంది. వచ్చావా దొంగ, నిన్ను! అంజనా, ఆగు! అసలు ఏం జరిగిందో చెప్పి గొడవ చేయి. అంజన చేతిలోని రుమాలును రోజా ముఖంపై విసురుతూ, ఇదే సాక్ష్యం, ఇది నీదే కదా? నా చెల్లెలి జ్ఞాపకాల పెట్టె దగ్గర ఇది దొరికింది. ఆ పెట్టె తాళం పగులగొట్టుంది. చెప్పు, ఎందుకు వెళ్ళావు లోపలికి? ఏం దొంగలించావు? చెప్పు! అందరి చూపులు ఇప్పుడు నిందగా రోజా మీద ఉన్నాయి. అందరూ కిందికొచ్చారు. అంజన ఒక సోఫాలో కూర్చుని రోజా వైపు తీక్షణంగా చూస్తోంది. ఆమె పక్కన నవ్య తల్లికి వంత పాడుతూ రోజాని ద్వేషంగా చూస్తుంది. శంకర్, సూర్య మధ్యలో నిలబడి ఉన్నారు. రోజా ఒక్కతే ఒక మూలగా అపరాధిలా నిలబడి ఉంది. రోజా, అంజన చెప్పింది నిజమేనా? నువ్వు మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళావా? తాళం పగలగొట్టావా? అవును మావయ్య గారు, నేను వెళ్ళాను. ఆమె ఒప్పుకోగానే సూర్య ముఖం నల్లబడింది. ఎందుకు రోజా, ఎందుకిలా చేస్తున్నావు? నా మాట మీద నీకు గౌరవం లేదా? ఆ గదిలో ఏముందని నీకంత పట్టింపు? ఏముంటుందన్నయ్యా, డబ్బు నగలు ఉంటాయనుకొని ఉంటుంది. అందుకే దొంగల మారింది. దీన్ని పోలీసులకు అప్పగించాలి. చెప్పు రోజా, ఏం దొంగలించావు? నా చెల్లెలి జ్ఞాపకాలు తప్ప అందులో నీకు దొరికే ఆస్తి ఏమీ లేదు. చెప్పు, నీకేం దొరికింది? ఏం తీసుకున్నావు? అంజన కావాలని డైరీ గురించి చెప్పలేదు. రోజా నోటితోనే నిజం చెప్పించాలని ఆమె ప్లాన్. నేను డబ్బు కోసమూ నగ కోసమూ వెళ్లలేదు. నేను కేవలం కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం వెళ్లాను. ప్రశ్నలా? ఒక దొంగకు ప్రశ్నలు కూడా ఉంటాయా? రోజా ధైర్యం కూడగట్టుకుని నేరుగా అంజన కళ్లల్లోకి చూస్తూ, ఉంటాయత్తయ్యా. ముఖ్యంగా ఒక అత్త తన కోడలిని ఎందుకు అంతలా ద్వేషిస్తుందో తెలుసుకోవాలనుంటుంది. ఒక పాత స్టోర్ రూమ్ ప్రస్తావన వస్తే ఎందుకు అంతలా భయపడిపోతుందో తెలుసుకోవాలనుంటుంది. పెళ్లికి ముందు చనిపోయిన మీ చెల్లెలు శారద గారి గురించి
ఈ ఇంట్లో ఎందుకెవరు ఒక్క మాట కూడా మాట్లాడారో తెలుసుకోవాలనుంటుంది. శారద పేరు వినగానే శంకర్ ఉలిక్కిపడ్డాడు. ఆయన ముఖంలో ఏదో పాతగాయం రేగిన బాధ కనిపించింది. అంజన ముఖం రంగులు మారింది. నోర్ముయ్, నీకనవసరమైన విషయాల గురించి మాట్లాడకు. నా చెల్లెలి పేరు నీ నోటితో పలకడానికి నీకు అర్హత లేదు. ఎందుకు లేదత్తయ్యా? నిజం తెలుసుకునే అర్హత ఈ ఇంటి కోడలిగా నాకుంది. మీ గతం తెలుసుకునే హక్కు నా భర్తకుంది. నా భార్య చెల్లెలి చావు వెనుక ఉన్న రహస్యం తెలుసుకునే హక్కు మా మావయ్య గారికుంది. రహస్యమా? ఏం రహస్యం రోజా? ఏం మాట్లాడుతున్నావు? శారద ఆత్మహత్య చేసుకుంది. అది ఒక ప్రమాదం. అది ప్రమాదం కాదని, ఆత్మహత్య కాదని చెప్పే ఒక ఆధారం నాకు దొరికింది మావయ్య గారు. అందుకే అత్తయ్య ఇంతలా గొడవ చేస్తున్నారు. నేను దొంగలించింది డబ్బునో నగలనో కాదు. నేను దొంగలించింది మీ అందరి నుండి ఇన్నాళ్లుగా అత్తయ్య గారు దాచిపెట్టిన ఒక భయంకరమైన నిజాన్ని అంటూ రోజా తన నడుముకు చుట్టుకున్న డైరీని బయటకు తీసింది. ఆ పాత డైరీని చూడగానే అంజన కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆమె సోఫాలోంచి లేచి నిలబడింది. ఆ డైరీ అది నీకెలా దొరికింది? దాన్నిటివ్వు. ఆగమ్మా, అసలు ఏంటా డైరీ? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది శారద డైరీ. అంజనా, ఈ డైరీ ఆ రోజు శారదతో పాటే బావిలో పడిపోయిందని చెప్పావు కదా. ఇది నీ దగ్గర ఎలా ఉంది ఇన్నాళ్ళుగా? నా దగ్గర ఎందుకు దాచావు? శంకర్ ప్రశ్నతో అంజన మొదటిసారి అడ్డంగా దొరికిపోయింది. ఆమెకు నోట మాట రాలేదు. ఎందుకంటే మావయ్య గారు, ఈ డైరీలో మీ అందరికీ తెలియని నిజాలున్నాయి. శారద గారు ఎందుకు చనిపోయారో ఉంది. చదవండి మావయ్య గారు, చివరి పేజీ చదవండి. శంకర్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని అందుకున్నాడు. సూర్య, నవ్య కూడా ఆసక్తిగా, ఆందోళనగా తండ్రి దగ్గరకొచ్చారు. శంకర్ డైరీని తెరిచి చివరి పేజీని గట్టిగా అందరికీ వినపడేలా చదవటం మొదలుపెట్టాడు. తేదీ అక్టోబర్ 15, 1995. నా జీవితంలో ఇంత భయపడిన రోజు లేదు. ఈరోజు అక్క నాతో గొడవ పడింది. శంకర్ను నేను కూడా ప్రేమిస్తున్నాను. అతను నాకు మాత్రమే దక్కాలి. నువ్వు అడ్డు తొలగిపో అని బెదిరించింది. ఒకవేళ నాకేమైనా జరిగితే నా చావుకి కారణం ఆత్మహత్య కాదు. నా చావుకి కారణం నా సొంత అక్క అంజనే అవుతుంది. ఆ వాక్యం చదవగానే హాల్లో పిన్పడిన వినపడేంత నిశ్శబ్దం. సూర్య, నవ్య నోళ్లు తెరిచి షాక్తో తల్లివైపు చూశారు. ఆయన చూపులు అంజన మీద నిలబడ్డాయి. ఆ చూపుల్లో ప్రేమ లేదు, గౌరవం లేదు. కేవలం అసహ్యం, అపనమ్మకం. అంజనా, ఇది నిజమా? అందరి చూపులు ఇప్పుడు అంజన మీద నిలబడ్డాయి. ఆమె ముఖంలో నెత్తరు చుక్కలేదు. ఆమె దొరికిపోయింది. దాంతో వెంటనే అంజన, నా చెల్లెలు పిచ్చిదని అందరికీ తెలిస్తే తన చెల్లి పెళ్లి శంకర్తో ఆగిపోతుందని, ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకొని చాలా బాధపడ్డాను. కాని చివరికి తను అంటూ అంజన చెప్పిన కథ ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక్క క్షణం పాటు సూర్య, నవ్య ఆమెను నమ్మేలా కనిపించారు. శంకర్ ముఖంలో కూడా గందరగోళం తాండవించింది. తన చెల్లెలు పిచ్చిదన్న నిజాన్ని అంగీకరించలేక, తన భార్య హంతకురాలు కావచ్చన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన మదనపడుతున్నాడు. విన్నారా అందరూ? మా అమ్మ ఎంత బాధ అనుభవించిందో. తన చెల్లెలు పిచ్చిని ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకుని ఇప్పుడు నీలాంటి దానివల్ల నిందలు పడుతుంది. ఛీ, నీ బతుకు చెడ. మా అమ్మ మీద నింద వేయడానికి నీకెంత ధైర్యం? రోజా, అమ్మ చెప్పింది నిజమేనా? శారద అత్తయ్యకు నిజంగా? రోజా ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అంజన ఎంతటి నటి, ఎంతటి గడుసుది. చనిపోయిన తన సొంత చెల్లెలి మీదకే నిందను నెట్టేసి నిష్కల్మషంగా బయటపడాలని చూస్తోంది. కాని రోజా ఇప్పుడు పాత రోజా కాదు. భయపడి వెనక్కి తగ్గే రకం కాదు. మీ అమ్మగారు చెప్పింది పచ్చి అబద్ధం.
ఏయ్! రోజా అంజన అరుపును పట్టించుకోకుండా నేరుగా శంకర్ వైపు చూస్తూ, మావయ్య గారు, ఒక్క నిమిషం ఆలోచించండి. అత్తయ్య చెప్పిన దాని ప్రకారం శారద గారికి మతిస్థిమితం లేదు. అందుకే డైరీలో అలా రాసుకున్నారు. సరే, ఒక్క క్షణం దాన్ని నమ్ముదాం. మరి శారద గారు పిచ్చివారైతే ఆమెను మీకిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నారు? ఈ ప్రశ్న హాల్లో బాంబులా పేలింది. శంకర్, సూర్య ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఒకవేళ పెళ్లి నిశ్చయమయ్యాక ఆమెకు పిచ్చి పట్టిందని అనుకుందాం. ఆ విషయం మీతో ఎందుకు చెప్పలేదు? నా చెల్లెలికి మతిస్థిమితం లేదు, అందుకే ఇలా రాసుకుందని ఆ రోజే ఈ డైరీని మీ చేతిలో పెట్టుంటే మీరామెను అర్థం చేసుకునేవారు కదా. మీరు వీళ్లపైన జాలి చూపించేవారు కదా. ఇన్నేళ్లు ఈ డైరీని, ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? రోజా వేసిన తర్కబద్ధమైన ప్రశ్నలకు అంజన దగ్గర సమాధానం లేదు. ఆమె ముఖం పాలిపోయింది. రోజా ఇప్పుడు నేరుగా అంజన వైపు తిరిగి, నేను చెప్తాను ఎందుకు. ఎందుకంటే ఈ డైరీలో రాసింది పిచ్చిరాతలు కావు, అవి నిజాలు. శారద గారు ఆత్మహత్య చేసుకోలేదు. ఆమెను ఆపవే నీ వాగుడు. నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా? నా పిల్లల ముందు నన్ను హంతకురాల్ని చెయ్యాలని చూస్తున్నావా? నిన్ను! అంజన రోజా మీదకు చెయ్యెత్తి కొట్టబోయింది. శంకర్ కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి. ఆపు అంజన, నీ నాటకాలు ఇక చాలు. రోజా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇన్ని సంవత్సరాలు ఈ డైరీని నా దగ్గర ఎందుకు దాచావు? నా శారద పిచ్చిది కాదని నాకు తెలుసు. తను చాలా తెలివైనది, సున్నితమైనది. చెప్పు, నిజం చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? భర్త నుండి ఊహించని ప్రతిఘటన ఎదురవటంతో అంజన బిత్తరపోయింది. తన జీవితంలో శంకర్ తన మీద చెయ్యి చేసుకోవటం కాదు కదా, కనీసం గట్టిగా అరిచింది కూడా లేదు. ఈ రోజు రోజా వల్ల తన భర్త తనకు ఎదురు తిరిగాడు. ఆమె ద్వేషం, పగ 1000 రెట్లు పెరిగాయి. ఆ నన్నంటారా? 25 ఏళ్లుగా మీకు సేవలు చేసి ఈ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటే నిన్న కాక మొన్న వచ్చిన దాని మాటలు నమ్మి నన్ను నిలదీస్తారా? నా మీద మీకు నమ్మకం పోయిందా? నమ్మకం గురించి నువ్వు మాట్లాడకు అంజనా. నమ్మకాన్ని నువ్వు ఎప్పుడో చంపేస్తావు. శారద చనిపోయిన రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి, శారద మనల్ని అపార్థం చేసుకుని బావిలో దూకేసింది, ఈ డైరీ కూడా అందులోనే పడిపోయింది అని అబద్ధం చెప్పావు. ఎందుకు చెప్పావు? ఇంకొక ప్రశ్న కూడా ఉంది మామయ్య గారు. ఈ డైరీలో చివరి పేజీలు చింపేసి ఉన్నాయి. శారద గారు పిచ్చిలో రాసుకుంటే ఆ పేజీలను అంత జాగ్రత్తగా చింపేయాల్సిన అవసరం ఏమొచ్చిందత్తయ్య? ఆ చింపేసిన పేజీలో ఏముంది? ఆ మాట వినగానే అంజన గుండె ఆగినంత పనైంది. ఆమె కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. రోజా తన ఊహకు మించిన తెలివైంది. అది కేవలం డైరీని దొంగలించడమే కాదు, అందులోని ప్రతి రహస్యాన్ని ఛేదించేసింది. నాకు తెలీదు. ఆ పేజీల గురించి నాకేమీ తెలీదు. తెలియదా? లేక నిజం చెప్పడానికి భయపడుతున్నారా అత్తయ్య? శారద గారు తన చావుకి కారణం మీరేనని రాశాక ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఆమెను ఎలా? అంజన ఒక్కసారిగా పిచ్చి కేక పెడుతూ, ఆపు! ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నేను ఏ పాపమెరుగను. నేను నా చెల్లిని చంపలేదు. ఆమె పరిస్థితి చూసి నవ్య భయంతో ఏడవటం మొదలుపెట్టింది. అమ్మా, ఏమైంది? ప్లీజ్ శాంతించు అమ్మా. నన్ను ముట్టుకోకు. మీ అందరికీ నేను హంతకురాలిలా కనిపిస్తున్నాను కదా. ఈ ఇంట్లో నాకు విలువ లేదు. నేను బతికుండి లాభం లేదు. నేను కూడా నా చెల్లి దగ్గరికే పోతాను అంటూ అంజన వంటింట్లోకి పరిగెత్తింది. అందరూ షాక్ అయ్యారు. మమ్మీ! అమ్మా, ఆగు! వాళ్లు వంటింట్లోకి వెళ్లేసరికి అంజన ఒక కత్తి తీసుకుని, నా దగ్గరికి రావద్దు. ఎవరైనా ఒక్క అడుగు ముందుకేసినా నా శవాన్ని చూస్తారు. ఈ రాక్షసి నా మీద వేసిన నిందతో బతకడం కన్నా చావడం మేలు. అంజనా, పిచ్చి పనులు చేయకు. కత్తి కింద పడై.
ముందు దాన్ని ఈ ఇంట్లోంచి బయటకు గెంటేయండి. అది నా చేతికి ఆ డైరీ ఇచ్చేసి నా కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను ఈ కత్తిని కింద పెడతాను. లేదంటే... ఇంట్లో వాతావరణం భయానకంగా మారింది. అంజన కత్తితో బెదిరిస్తుంటే సూర్య, శంకర్ ఆమెను బతిమాలుతున్నారు. నవ్య ఏడుస్తూ రోజా మీద అరుస్తోంది. అంతా నీవల్లే. మా అమ్మకేమైనా అయితే నేను చంపేస్తాను. ఇవ్వు, ఆ డైరీ ఇటివ్వు. క్షమాపణ చెప్పు. రోజా కదలలేదు, మెదలలేదు. ఆమె చేతిలో డైరీ గట్టిగా పట్టుకుని ఉంది. ఇప్పుడు కనుక తను వెనక్కి తగ్గితే నిజం ఎప్పటికీ బయటికి రాదు. శారద ఆత్మకు న్యాయం జరగదు. కాని అత్తయ్య ప్రాణం... ఆమె ఆలోచిస్తుండగానే తన దగ్గరున్న ఫోన్ వైబ్రేట్ అయింది. అది కూడా ఒక్కసారి. ఎవరో మెసేజ్ పంపినట్టు. ఈ గందరగోళంలో దాన్ని ఎవరూ గమనించలేదు. రోజా నెమ్మదిగా ఎవ్వరికీ తెలియకుండా ఫోన్ తీసి చూసింది. అందులో చింపేసిన పేజీలు నా దగ్గరున్నాయి. అంజన నాటకాన్ని నమ్మకు. నిజం నిలదొక్కుకోవటానికి సమయం పడుతుంది. ఆ మెసేజ్ చదవగానే రోజా కళ్లల్లో ఒక కొత్త మెరుపు వచ్చింది. ఆమె భయం స్థానంలో ధైర్యం వచ్చింది. అంటే తనకు సహాయం చేసేవారు ఎవరో బయట ఉన్నారు. తన పోరాటం ఒంటరిది కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా అసలు సాక్ష్యం చింపేసిన పేజీలు భద్రంగా ఉన్నాయి. ఆమె ముఖంలో వచ్చిన మార్పును ఎవ్వరూ గమనించలేదు. ఆమె నేరుగా కత్తి పట్టుకున్న అంజన వైపు చూసింది. అత్తయ్య, మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. కాని నేను భయపడను. మీరు చావరు. ఎందుకంటే మీ నేరం ఇంకా నిరూపించబడలేదు. మీరు చస్తే మీ మీద ఉన్న హంతకురాలి ముద్ర శాశ్వతంగా ఉండిపోతుంది. ఆమె మాటలకు అంజన షాక్ అయింది. కత్తి కింద పడేయండి. ఈ డైరీ ఒక ఆరంభం మాత్రమే. అసలు కథ ఇంకా మిగిలే ఉంది. ఆ చింపేసిన పేజీలో ఏముందో నాకు తెలిసే వరకు నేను ఈ ఇంట్లోంచి కదలను. ఈ నిజాన్ని వదలను. మిమ్మల్ని వదలను. రోజా స్వరంలోని నిశ్చయానికి, ఆమె కళ్లల్లోని ధైర్యానికి అంజన చేతిలోని కత్తి వణకటం మొదలైంది. రోజా వెనుక ఎవరో అదృశ్య శక్తి ఉందన్న భయం ఆమెను ఆవహించింది. గడుసు అత్త పార్ట్ 5 కోసం మా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.